హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా బాబు బర్త్డే అండి. మా బాబు పుట్టి మా లైఫ్లోకి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. అందుకే హ్యాపీనెస్ మార్నింగ్ లేచి అన్ని వర్క్స్ చేసేసి ఫస్ట్ హెడ్ బాత్ చేసి ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత మా బాబు లేచాడు. హ్యాపీ బర్త్డే కన్నా. స్టార్ట్. కన్నా హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే కన్నా. మా బాబు లేవగానే హ్యాపీ బర్త్డే విష్ అయితే చేసేసాను. మిడ్ నైట్లో కూడా 12కి లేచి ఒకసారి కిస్ చేసి విష్ చేశాను. తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాం. దగ్గరలో ఉండే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఇట్లా లింగం పైన నీళ్ళు పోసే సదుపాయం అయితే ఉంది. మా పాప అయితే లింగం పైన నీళ్ళు పోసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చున్నాం. పంతులు గారికి అర్చన అయితే చేయమని చెప్పాం. ఫ్యామిలీ పైన చేసేసుకొని మా బాబు పైన కార్తికేయ నేమ్ పైన అర్చన అయితే చేసేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ప్రదక్షిణ అవన్నీ చేసేసుకొని కాసేపు కూర్చొని అయితే బయటకు వచ్చేసాం. మా పాప అయితే మొత్తం టెంపుల్ అంతా ఒకసారి వీడియో అయితే తీసింది. దాని తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేమైతే ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం. దానికోసం అక్కడికైతే వెళ్ళడానికి కోసం రెడీ అయిపోయాం. ఓలా ఆటో బుక్ చేసేసుకొని అది 3rd ఫ్లోర్లో ఉంది. అందుకని లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోగానే మా పాపకైతే ఇది సర్ప్రైజ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. తనకు అసలు తెలీదు. మా బాబుకైతే అంత ఏం అర్థం కాదు కాబట్టి మా పాపకైతే ముందుగానే చెప్తే తను కూడా ఏం సర్ప్రైజ్ ఫీల్ అవుతుందని చెప్పేసి ముందుగా ఏం చెప్పలేదు. పార్క్ అని చెప్పేశాను. పార్క్లో కేక్ కటింగ్ ఉంటుంది అని చెప్పగానే అవునా మమ్మీ పార్క్లో ఇలా చేస్తామని సర్ప్రైజ్ ఫీల్ అయింది. నువ్వైతే సైలెంట్గా ఉండి వచ్చి చూడు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అనగానే చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయింది. ఈ వెహికల్ లోపలికి అయితే వచ్చేస్తాం. ఈ వెహికల్ వాళ్ళే ఇస్తారు. ఇలా బెలూన్స్తోని డెకరేషన్స్తోని ఇక్కడ మొత్తం అయితే 3 థియేటర్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇట్లా ఫోటోగ్రాఫర్ కావాలన్నా మనకు 15 మినిట్స్కి 30 మినిట్స్కి ఒక ఛార్జ్ అయితే ఉంటుంది. మేమైతే 30 మినిట్స్ చూస్ చేసుకున్నాం. అందరినీ సపరేట్గా ఫోటోషూట్ లాగా తీస్తారు. మేము ఇంతవరకు బాబుకి ఫోటోషూట్ అనేది తెలియదు. 1 మంత్కి ఒకసారి కూడా చేస్తాం కదా, అది కూడా ఏం చేయలేదు. ఇలా వెహికల్లో లోపలికి రావాలంటే కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. బర్త్డే కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి సింపుల్గా అండ్ గ్రాండ్గా కూడా చేసుకోవాలని అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర చేస్తే మినిమం 20,000 అయినా అయితే ఇలా సెట్టింగ్ ఇదంతా కావాలంటే ఇంకెక్కువే అవుతుందేమో. నేను అందదాత చెప్తున్నాను. సపరేట్గా ఒక్కొక్కరికి ఫోటోషూట్ అయితే చేశారు. ఫొటోస్ తీసిన తర్వాత ఇవన్నీ కూడా లైఫ్ టైం మెమొరీగా ఉండిపోతాయి కాబట్టి ఏమేమైతే యాడ్ ఆన్ చేయగలుగుతామో అవైతే యాడ్ ఆన్ చేసాము. అన్నిటికీ స్పెషల్గా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. మేము తీసుకుంది అయితే లూనా థియేటర్. ఇదైతే మేము తీసుకుంది 1.5 అవర్కి తీసుకున్నాం. ఇంకా 3 అవర్ స్లాట్ కూడా అవైలబుల్లో ఉంటుంది. 3 అవర్స్కి అయితే వేరే అమౌంటు. డెకరేషన్ ఇదంతా కూడా మళ్ళీ సపరేట్గా ఉంటుంది. మేము 1.5 అవర్ తీసుకున్నాం కాబట్టి మాకు విత్ కేక్ ప్లస్ ఫోటోషూట్ ఇంకా ఫోటో ఎడిటింగ్ ఇవన్నీ కూడా వెహికల్ ఇవన్నీ కలుపుకొని మినిమం 2,000 to 3,000 లోపే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాప ఫొటోస్ తీసేటప్పుడు మా బాబుని హ్యాండిల్ చేయాలంటే ఆ బెలూన్స్తో ఆడిపేయాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బెలూన్స్తో ఆడుకునేటప్పుడు పిల్లలు అన్నాక బెలూన్స్తో కంపల్సరీ ఆడుకుంటారు. బెలూన్స్ ఒక్కటి పలిగినా కూడా వాళ్ళకి ఫైన్ అయితే వేస్తారని చెప్పారు. ఒక 2 బెలూన్స్ అయితే ఓకే, ఇంకా రిమైనింగ్ ఒక్కటి కూడా పలిగినా కూడా ఫైన్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి డైలీ 3-4 స్లాట్స్ అయితే ఉంటాయి. మేము మార్నింగ్ 11:30 to 1 o'clock ఆ స్లాట్ అయితే తీసుకున్నాం. మళ్ళీ మాది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అంతా చేసేసుకొని మళ్ళీ ఇవన్నీ రెడీ చేయాలని అంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. కాబట్టి పిల్లలు అన్నాక బెలూన్స్ ఖచ్చితంగా పలగొడతారని వాళ్ళకి తెలుసు. అందుకని ముందే ఫైన్ అని చెప్తే జాగ్రత్త ఉంటారు కదా పేరెంట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే వెనకాల స్క్రీన్ పైన ప్లే అయ్యేది మనం ఫొటోస్ 20 to 30 వాళ్ళకి ముందు రోజు సెండ్ చేస్తే వాళ్ళే ఎడిట్ చేసి మనం నచ్చిన సాంగ్ యూట్యూబ్ లింక్ అయితే సెండ్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేసి మనం ఉన్నంతసేపు అయితే స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉన్నా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ వెహికల్ అయితే ఎక్స్ట్రా 300 తీసుకున్నారండి. ఫస్ట్ బర్త్డే కాబట్టి లోపలికి ఎంట్రీ వెహికల్తో వెళ్ళాలని మేము అనుకున్నాం. అందుకని వెహికల్ అయితే తీసుకున్నాం. వెహికల్ ఉండడం కూడా ఒక అంతకు మంచిదే అయింది. ఎందుకంటే ఆ వెహికల్ వల్ల చాలాసేపు అందులో హోల్డ్ చేయగలిగాం. ఇంకా రిమైనింగ్ అంటే ఫొటోస్ తీయాలన్నా చేయాలన్నా కాసేపు మేము కొంచెం కూర్చొని చేయాలన్నా కూడా వెహికల్ ఉండడం వల్ల కాసేపు ఆగాడు. చిన్నపిల్లలు 1 year పిల్లలు అయితే ఎక్కువ శాతం ఒక దగ్గర ఆగారు. మీకు కూడా తెలిసిందే. ఫొటోస్ తీయాలన్నా ఇవన్నీ చేయాలన్నా కూడా చాలా కష్టమైంది మాకు.
మామూలుగా బయట గ్రాండ్‌గా చేసేవాళ్ళు వెహికల్స్‌లలో మొత్తం స్టేజ్ వరకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. అదే రిమోట్ కార్ కాబట్టి 15,000-20,000 ఉంటుంది. మేమైతే అదేం తీసుకోలేదండి. అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనమైతే కొనలేదు, లేదు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫాగ్ ఎంట్రీ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 350 అలా ఉంటుందంట. మేమైతే ఆ ఫాగ్ ఎందుకు 1 ఇయర్ బాబే కదా! మరి పడుతుందో లేదో, ఆ పొగ ఎలా ఉంటుందో అని చెప్పేసి అలా ఉంటుందో లేదో తెలీదు. నేనలా అనుకున్నాను. ఇంకా వేస్ట్ ఎందుకు ఎక్స్‌ట్రా ఖర్చు అని చెప్పేసి ఇప్పటికే చాలా అమౌంట్ అయిపోయింది. మేము ఉన్నంత బడ్జెట్‌లోనే ఎక్కడ చేయాలో, ఏం చేయాలో అని అనుకున్నాం కాబట్టి ఇలా అయితే మేమనుకున్నాం. మా దగ్గరున్న మేము తీసుకున్న మంచి ఫోటోస్ నుంచి 20-30 ఫోటోస్ అయితే పిక్ చేసుకొని వాళ్ళకైతే సెండ్ చేసాం. వాళ్ళు వీడియో కూడా ఎడిట్ చేసి ఇచ్చారు. అది స్క్రీన్ ప్లే అవుతున్నంత సేపు అవిట్లని చూస్తూ, ఆడుతూ వెహికల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీకెవరికైనా ఇలా తక్కువ బడ్జెట్‌లో ఎవరైనా సెలబ్రేషన్స్ ఎవరికైనా సర్ప్రైజింగ్ ప్లాన్ అంటే యానివర్సరీ కావచ్చు, ఇంకా ఏమైనా స్పెషల్‌గా బర్త్‌డేస్, యానివర్సరీస్ ఇంకా మీ మమ్మీ, డ్యాడీకి ఏమైనా సర్ప్రైజింగ్ ఏమైనా ప్లాన్ చేయాలనుకున్నా కూడా హైదరాబాద్‌లో అయితే 4 బ్రాంచెస్ ఉన్నాయి. మేము వెళ్ళిందయితే మాకు నియర్‌లో ఉంది హిమాయత్ నగర్. మేము వెళ్ళింది కూడా హిమాయత్ నగరే. మీకు కావాలంటే వాళ్ళకి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాంటాక్ట్ అవ్వాలని ఎవరైనా అనుకుంటే, మీకు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే, మీరు కామెంట్‌లో చెప్పారనుకోండి, నేనైతే వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా వాళ్ళకి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయిపోతే వాళ్ళే అన్ని డీటెయిల్స్ చెప్పేస్తారు. ముందే మనం 750 అయితే అడ్వాన్స్ అయితే పే చేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. వాళ్ళ టైమింగ్స్ అయితే చెప్తారు. థియేటర్స్ అన్నీ కూడా మీకు అన్ని డీటెయిల్స్ వాళ్ళే ఇస్తారు. కేక్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. మేమైతే బటర్ స్కాచ్ కేక్ అయితే ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాం. మనం 1 డే బిఫోర్ చెప్తే ఏంటంటే వాళ్ళు అన్నీ రెడీగా పెట్టేసుకుంటారు మనం వెళ్ళే టైంకే. ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది. కాకపోతే ఇంటి దగ్గర చేయాలన్నా కూడా చాలా కష్టం. చాలా బడ్జెట్‌తోని కూడుకున్న పని. ఫస్ట్ బర్త్‌డే కాబట్టి అందరం చేయాలనే అనుకుంటాం. ఎవరి పేరెంట్స్ కూడా. కాకపోతే అలా గ్రాండ్‌గా చేసి ఎక్స్‌ట్రా వేస్ట్ ఖర్చెందుకు అని కూడా ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా సింపుల్‌గా ఒక 3000 2000 ఉన్నా కూడా మనం ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 అవర్స్ స్లాట్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే అన్ అవర్స్ మనం ఏం చేస్తాం చెప్పండి. ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి 1½ అవర్ తీసుకున్నాం. హాఫ్ ఎన్ అవర్ మేము ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి డిలే అయిపోయింది మా వల్లే. సో 1 అవర్‌లోనే ఇదంతా కూడా అయిపోయింది. 1 అవర్ సరిపోతుందండి మనకి. డిఎస్ఎల్ఆర్ అనేది ఫోటోగ్రఫీ అక్కడ అవైలబుల్‌లో ఉంటుంది. 15 మినిట్స్‌కి అయితే 300 అన్నారు. అదే 30 మినిట్స్ అన్లిమిటెడ్ ఫోటోస్ అయితే 500 అని చెప్పారు. మేమైతే 30 మినిట్స్ ఫోటోషూట్‌కి అయితే తీసుకున్నాం. మనం ఇంటి దగ్గర చేసుకుంటే మనకు ఫోటోస్ అయితే సపరేట్‌గా దిగాలన్న ప్రైవసీ అదంతా ఏమి ఉండదు కదా ఎక్కువ. ఇలా అయితే మనకి మన ఫ్యామిలీకి ప్రైవసీ ఉంటుంది. పిల్లలకి కూడా సపరేట్‌గా ఫోటోస్ తీయాలన్నా హ్యాపీగా టైం అయితే కుదురుతుంది. అక్కడ మా హస్బెండ్ అయితే తినరు అండి. మా బాబుకి కూడా దగ్గు లేస్తదేమో అని చెప్పేసి కొంచెం టచ్ చేయించాం అంతే. రిమైనింగ్ కేక్ అంతా కూడా మేము కట్ చేసుకొని మా పాప మేమే తిన్నాం. ఇంకా బయట కూడా వెళ్ళి కొంచెం ప్లే గ్రౌండ్‌కి అలా తీసుకెళ్ళాలని అనుకున్నాం కాబట్టి అక్కడ కేక్ అయితే తినేసి తర్వాత రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. ఇక్కడ ట్రైన్ వచ్చేటప్పుడు మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. అక్కడ ఒక బిర్యానీ అయితే తినేసి తర్వాత దగ్గరలో ఉన్న పీవీఆర్ మాల్‌కి అయితే వెళ్ళాం. మా బాబు కూర్చున్న వెహికల్ అయితే రిమోట్ కార్ అండి. సేఫ్టీ కూడా ఉంది. 1 ఇయర్ బాబు అని చెప్తే బెల్ట్ కూడా పెట్టేశారు. మా బాబుకి ఇలా వెహికల్స్ అక్కడ బర్త్‌డే ఉన్నంతసేపు అక్కడ వెహికల్‌లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ 150 రూపీస్‌కి 3 రౌండ్స్ అయితే వాళ్ళు రిమోట్ కార్‌తోని హ్యాండిల్ చేస్తూ తిప్పుతారండి. మా బాబు ఎక్స్‌ప్రెషన్స్ మీరు కూడా చూడొచ్చు. చాలామంది ఇలా పిల్లల కోసం 15,000, 20,000 అలా పెట్టేసి వాళ్ళ పిల్లల కోసం ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని తీసుకొస్తుంటారు. కాకపోతే కొంచెం సేపు ఆడుకుంటారు. తర్వాత పక్కన పెట్టేస్తారు. అది అలాగే ఖరాబ్ అయిపోతుంది. అంతంత అమౌంట్ పెట్టేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు వస్తే కూడా వాళ్ళే ఎక్కేస్తారు. అదంతా ఖరాబ్ అయిపోతుంది.
కాకపోతే అట్లీస్ట్ 150 రూపీస్ అయినా పెడితే ఇలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇలా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. చూడండి పడతాడేమో అని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మంచిగా పట్టుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా బాబుని చూస్తూ నేను కూడా ఒక వన్ సైడ్ అయితే అలా హ్యాపీగా చూస్తూ నిలబడిపోయాను. మా పాప కూడా తమ్ముడు వెనుక నేను కూడా వెళ్తానని అలా వెళ్తూనే ఉంది. మనకి పిల్లల ఆనందమే మనకు కూడా కావాల్సింది కాబట్టి చాలామంది గ్రాండ్గా చేసి అందరికీ పిలిచి భోజనాలు పెట్టి ఇలా చేయాలని అనుకుంటారు. కాకపోతే ఇలా చేయడం ఒక అందుకు మంచిది ఏంటంటే అలా 1 అవర్ కేక్ సెలబ్రేషన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేస్తాం కదా. తర్వాత ఇలా పీవీఆర్ మాల్కి వెళ్ళి పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి, బర్త్డే రోజు అయితే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అందుకోసం అలా తీసుకెళ్ళి ఇలా మా బాబు హ్యాపీ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇంతకు మించి ఆస్తిపాస్తులు మనకేమైనా ఉంటాయా? పిల్లల ఆనందమే కదండి మనకు మెయిన్గా చెప్పుకునే ఆస్తి. గ్రాండ్గా చేసుకొని చుట్టాలను పిలుచుకొని చేస్తేనే ఆనందమా చెప్పండి? ఇలా కూడా మనం హ్యాపీ పొందొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా. చూసారా రౌండ్ ఎంత ఉందో? ఈ సరౌండింగ్ మొత్తం 3 రౌండ్స్ అయితే తిప్పుతారండి. దూరం నుంచి వస్తున్నాడు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఇక్కడ పీవీఆర్ మాల్ అయితే మలక్పేట్లో ఉందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ థియేటర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కేఎఫ్సి కానీ ఫుడ్ ఇంకేమైనా కావాలన్నా స్నాక్స్ లాంటి ఐటెం కానీ బిర్యానీ ఇలాంటి ఏ ఐటెం కావాలన్నా అక్కడే అవైలబుల్లో ఉంటాయి. వాష్రూమ్స్ అయినా అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి మేమైతే యాక్చువల్గా మా బాబు డైలీ ట్యాబ్లో యానిమల్స్ చూస్తూ ఉంటాడు కదా, జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళాలని అనుకున్నాం. కాకపోతే అంతకుముందు రోజే 5 డేస్ వరకు కంటిన్యూగా రెయిన్ ఉంటుంది కాబట్టి పీవీఆర్ మాల్ అయితే ఒక వర్షం పడ్డా కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు, పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారని చెప్పేసి పీవీఆర్ మాల్కి అయితే వెళ్ళాం. యాక్చువల్గా మా ప్లాన్లో పార్క్ వెళ్ళి యానిమల్స్ చూపించాలని అనుకున్నాం, తక్కువ బడ్జెట్. ఇక్కడ కూడా మరీ ఎక్కువేం కాలేదండి. ఇక్కడైతే ఇదంతా కూడా 500 రూపీస్కి ఒక కార్డు ఉంటుంది. వాళ్ళు ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఏమంటూ ఉంటే మనకు క్యాష్ ఇవ్వరు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా క్యాష్ యాడ్ ఆన్ చేసుకొని ఇంకా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వర్షం పడ్డా కూడా ఏం కాదు అని చెప్పేసి మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం. మా బాబు అయితే అలా కలర్ బాల్స్ చూడడం, మా బాబుని ఫస్ట్ టైం ఇలా బయటకైతే తీసుకొచ్చాం. పుట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ నుంచి మొక్కుల కోసం ఇంకా హెయిర్ కట్ కోసం తప్ప ఇంకా బయటకైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు. స్పెషల్గా ఇలా గేమ్స్ ఆడుకునే దగ్గరికి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. అందుకోసమే మా బాబు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అద్వైత పని అద్వైత చేసుకుంటుంది. ఇక్కడ మా బాబు అయితే కలర్ బాల్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంట్లో కూడా చిన్న చిన్న బాల్స్ కానీ పెద్ద బాల్స్ కనిపిస్తే క్యాచ్ అని అలా ఆడుకోవడం అలవాటైతే అయింది. ఇలా చిన్నపిల్లలు 1 ఇయర్ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు జారేటివి ఇవన్నీ కూడా ఉన్నాయండి. పట్టుకొని వదిలేయమన్నా కూడా మా హస్బెండ్ అయితే వదిలేయట్లేడు. పట్టుకొని జారిపించాడు. ఒక 2-3 టైమ్స్ జారిపించి మళ్ళీ బాల్స్లోనే కూర్చోబెడితే ఆ బాల్స్తోనే ఆడుకున్నాడు. అటు సైడ్ ఒక సైడ్ మా పాప ఆడుకుంటూ ఉంటే తనని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కిందనే బాల్స్ ఉన్నాయి కాబట్టి అడుగు వేస్తే కూడా జారుతూ ఉంది. అటు మా పాప ఆడుకుంటూ ఉంటే తనని చూస్తూ మా బాబు కూడా ఆడుకుంటున్నాడు. కొంచెం కడుపు నిండా ఏమైనా ఫుడ్ పెట్టేసి ఫీడింగ్ చేస్తూ ఉంటే తర్వాత వదిలేస్తే మా బాబు హ్యాపీగా ఆడుకుంటాడండి. ఎక్కువ శాతం ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఆడుకుంటుంటారు. పక్కనున్న అన్నీ బాల్స్ అన్నీ త్రో చేస్తుంది మా బాబు పైకి. అవన్నిటిని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. నార్మల్గా ఫొటోస్ వీడియోస్ అన్నీ మనం ఎక్కడికి వెళ్ళినా చాలానే తీసుకుంటాం, మెమరీస్గా ఉంటాయని. కాకపోతే ఫొటోస్లో స్టోరేజ్ ప్రాబ్లమో ఇంకా అనుకోకుండా డిలీట్ అవ్వడమో
ఇంకా తెలియకుండా ఎవరైనా డిలీట్ చేయడమో ఇలా చాలా జరుగుతూనే ఉంటాయి. అనుకోకుండా మనమే చూసుకోకుండా కూడా డిలీట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ అవన్నీ బ్యాకప్ చేయాలన్నా కూడా చాలా కష్టం కాబట్టి ఇవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకొని ఇలా అప్లోడ్ చేసుకుంటే ఏంటంటే లైఫ్ టైం మెమోరీస్గా ఉండిపోతే వాళ్ళు పెద్ద అయిపోయినాక కూడా చూసుకుంటే ఆహా మా బర్త్డే ఇలా జరిగిందా, మేము ఇలా ఆడుకునే వాళ్ళమా అని వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి అన్ని వీడియోస్ యాడ్ చేసుకుంటూ ఎడిట్ చేసుకొని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను. పెద్ద అయిన తర్వాత ఫ్యూచర్లో కూడా మనం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా మెమొరబుల్గా ఉండిపోతాయి. బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అలా జారే దానిపైన పెడుతున్నాడు. పేరెంట్స్ లోపలికి నాట్ అలౌడ్ అంటే సైడ్కి కూర్చొని చూస్తున్నాను. అవన్నీ కూడా జారే దానిపైన పెడుతుంటే కిందికి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్కటి స్లోగా పెడుతూ అవి సెట్ అయిన తర్వాత ఇంకొకటి పెడుతూ బాల్స్ అలా ఆడుకుంటూ ఉన్నాడండి. చూడండి, ఆ బాల్ కదులుతుంది కదా, కదలగానే అది ఆగే వరకు వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బాల్ పెడుతున్నాడు. చూసారా, మా బాబుకి 1 ఇయర్ అయినా కూడా చాలా ఇంటెలిజెంట్గా ఆడుకుంటున్నాడని నాకు అనిపించింది. ప్రతి తల్లికి ఇంతేనేమో కదండి. వాళ్ళ పిల్లలు ఏది చేసినా ప్రతి తల్లికి ముద్దుగానే ఉంటుంది. అటు అద్వైత ఆడుకుంటుంటే అద్వైతని చూస్తూ మధ్య మధ్యలో బాల్స్ అయితే ఆడుకుంటున్నాడు. చూసారా, అన్ని బాల్స్ కూడా పెడుతూ వస్తున్నాడు. తర్వాత వచ్చేసి వాళ్ళ డాడీ అటు సైడ్ తీసుకెళ్తే అందులో ఒక్కొక్క బాల్ పెడితే అది జారుతుంది కదా, కొత్తగా అనిపిస్తున్నట్టుంది. స్లోగా కూర్చుని అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాడండి. ఇంకా పర్ఫెక్ట్గా నడవడం లేదు. సో ఒక్కొక్కటి బాల్ తీసుకుంటూ వేస్తూ ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు కూడా మా బాబుని ఎత్తుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం దమ్ము దమ్ము అట్లా వస్తుందండి వాయిస్ ఓవర్. ఇలా పిల్లలు ఆడుకోవడం చూస్తే ఇంకా కడుపు నిండిపోయినట్టే ఉంటుంది కదండి. అందరు లేరనే బాధ ఉంది. కాకపోతే వాళ్ళు రాకపోవడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. బాగా వర్షాలు పడడం వల్ల కామారెడ్డి సైడ్ అలా రోడ్స్ అవి కట్ అయిపోయాయండి. అందుకోసం వాళ్ళు కూడా రాలేకపోయారు. అండ్ మాకు కూడా ఇప్పుడు గ్రాడ్గా చేసుకునే పొజిషన్ లేదు కాబట్టి ఇంకా ఎవరిని కూడా పిలవలేకపోయాం. అందుకు ఎవరు లేరని బాధగానే ఉంది. ఎందుకంటే అందరి బర్త్డేస్కి అందరం ఉండి గ్రాండ్గా చేసుకున్నాం. మా బాబు ఫస్ట్ బర్త్డేకి ఎవరు లేకపోయారని కొంచెం అప్సెట్ అయినా కూడా ఫైనల్గా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. లైఫ్ అంటే అన్నీ అనుకున్నట్టే జరగవు కదండి. అన్నీ అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. అదే లైఫ్. మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. తర్వాత ఇది టాయ్ పిక్ టాయ్ అనేది ఒకటి ఉంటుందండి. అయితే అక్కడ మన ఫస్ట్ కార్డ్ అయితే స్కాన్ చేసేసి నెక్స్ట్ అది ఆన్ చేసేస్తే మూవ్ చేసేసుకొని దాన్ని ఒక టాయ్ని అయితే పిక్ చేసేసుకోవాలి. ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అది అయిపోతే ఇంకా అంతే గేమ్. కొన్ని అయితే వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. అలా అయిపోయింది. కొన్ని తెలియక కొన్ని తెలిసి అన్నట్టు కొన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇదైతే మా పాపకి సరిగ్గా పిక్ చేయలేకపోయింది, ఫస్ట్ టైం కాబట్టి. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా చేపిస్తూ ఉండాలి పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఇవన్నీ ఏంటి అనేటి బిక్క మొక్కలు వేయకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ ఆడిపిస్తూ ఉండాలి. ఎప్పుడు ఫోన్లోనే కాకుండా ఇలాంటివి పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ కూడా డెవలప్ అనేది అవుతుంది. తర్వాత ఇంకేమైనా గేమ్ ఆడదామని అంటే ఇది సేమ్ లైక్ క్యారమ్ లాగానే మనం కాయిన్తో పుష్ చేస్తాం కదా, హోల్లో పడకుండా ఎలానో ఇక్కడ మిడిల్లో రెడ్ కలర్లో ఒకటి ఉంది. ఇటు సైడ్ అద్వైత సైడ్ పడింది. ఇప్పుడు నాకు 1 పాయింట్. సేమ్ అలానే తను పుష్ చేయాలి, నేను పుష్ చేయాలి. నా సైడ్ హోల్లో పడితే అద్వైతకు పాయింట్, అటు సైడ్ పడితే నాకు పాయింట్. అలా అద్వైతకి అయితే ఒకసారి హోల్లో పడిపోయింది. ఒక 1 పాయింట్ అయితే వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ఇలా పిల్లల కోసం వెళ్ళి ఆడాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇదంతా గేమ్ ప్లే అయిపోయాక
మాకు ద బింగ్ టౌన్ వాళ్ళు వీడియో అయితే కొంచెం ఎడిట్ చేసి ఇచ్చారు. కేక్ కటింగ్ అదంతా కూడా సెలబ్రేషన్స్ అంతా. ఇది ఆడిన తర్వాత ఆ వీడియో అయితే మీరు చూసేయండి. వాళ్ళు వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేసి ఇస్తారో మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకునే విధంగానే ఎడిట్ చేసి సాంగ్ కూడా వాళ్ళే ఎడిట్ చేసి మనకైతే ఫార్వర్డ్ చేస్తారు. మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ అప్లోడ్ చేసేసుకోవచ్చు. యూట్యూబ్‌లో అయితే కాపీరైట్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి అదే సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని మ్యూట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా దాంట్లో పడిపోయింది. ఈచ్ 1 పాయింట్ అయితే వచ్చింది. ఎవరు ఓడిపోలేదు, ఎవరు గెలవలేదు. ఇక్కడైతే చూడండి వాళ్ళే వీడియో అయితే ఎంత బాగా ఎడిట్ చేశారో. లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు వెహికల్‌తోని వీడియో తీశారు కదా! తర్వాత వాళ్ళదంతా కూడా ఎలా ఉంది సోఫా సెట్ ఇదంతా 4 పీపుల్ వరకైతే మేము తీసుకున్నామండి. ఎక్స్ట్రా పీపుల్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. కేక్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. మేము బటర్‌స్కాచ్ ఆర్డర్ చేసాం కదా! స్క్రీన్ పైన అయితే వేరేది ప్లే అవుతూ ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్నది అప్లోడ్ చేసేస్తారు. తర్వాత ఫోటోషూట్ అంతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం చేస్తూ ఉంటాం. టైం అయితే ఈజీగా గడిచిపోతూ ఉంటుందండి. ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇదంతా కూడా వాళ్ళు ఇలా చెప్తే అలా చేసామండి. మా ఆయన అయితే చాలా షైగా ఫీల్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వివరాల కోసం బింగ్ టౌన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.